నవమాసాలు కడుపులో ఉండి అప్పుడే బయటకు వచ్చింది ఆ పసికందు. కానీ అనారోగ్యమో మరేదైనా కారణమో తెలియదు, కానీ ప్రాణం పోయింది. దీంతో చెత్త కుండీకి చేరింది ఆ పసికందు. ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఆ చెత్తను అలానే ట్రాక్టర్కు చేర్చారు. ఆ ట్రాక్టర్ డంపింగ్ యార్డ్కు వెళ్తుండగా ఆ పసికందు మృతదేహం నడి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానిక బంగాల్పేట్ కాలనీలో రోడ్డుపై పడిన ఆ పసికందు శవాన్ని గుర్తించారు స్థానికులు. అయితే పలు హాస్పిటల్స్ నుంచి ఏ చెత్తను సేకరించింది ఆ ట్రాక్టర్. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎవరు, ఏ హాస్పిటల్లో జన్మించింది, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఎవరు అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. मैडम